హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షెఫ్. ఇవాళ మనము గ్రీన్ చిల్లీ పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక కప్పు పల్లి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేయించుకోవాలన్నమాట. మీడియం హీట్లో, హై హీట్ పెట్టకండి, తొందరగా మాడిపోతుంది. ఇవి వేయించడానికి ఒక 5 minutes అయితే పడుతుందండి. మీరు కావాల్సి వస్తే 2-3 drops ఆయిల్ కూడా వేసుకొని వేయించుకోవచ్చు. ఇప్పుడు మనము వేయించుకున్న పల్లీల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 3 మిరపకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ, 1 టీ స్పూన్ నూనె, ఈ 3 వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదంతా మీడియం సైజులోనే వేయించుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఈ మిక్సీ జార్లోకి కొంచెం చింతపండు, మరీ ఎక్కువ వేస్తే పులుపు అయిపోతుంది, 1 టీ స్పూన్ సాల్ట్, 2 ఎల్లుల్లిపాయలు. ఇప్పుడు మనము దీన్ని మిక్సీలో బ్లెండ్ చేసుకుందాం. సరే, ఇలా డ్రై పౌడర్గా వస్తుంది. దీన్ని ఒకసారి స్పూన్తో కలుపుకొని కొంచెం వాటర్ వేసేద్దాం. దీన్ని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. మళ్ళీ మిక్సీ చేయగానే చూడండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి. 2 టీ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఈ తాలింపుని ఒకసారి కలిపేసేసుకొని చట్నీ వేసేసుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని చట్నీలోకి వేసేసుకోవాలి. సాల్ట్ అనేది ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ చట్నీ థిక్గా ఉంటే ఇంకొన్ని నీళ్ళు కూడా పోసుకోవచ్చు. దీన్ని మనము 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మీ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది అన్ని టిఫిన్స్లకి చాలా బాగుంటుంది. మీకు కానీ ఈ చట్నీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.